ఎంజీరావు గారు, రాజకీయాల్లో విమర్శలు చాలా హుందాగా ఉండాలి, ఆరోపణలు చాలా సభ్యతతో ఉండాలి, భాష సరిచేసుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఈ నాయకుడు ఆ నాయకుడు అని కాదు, అందరూ అలాగే తయారయ్యారు. తెలుగు రాష్ట్రాలలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి భాష మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎన్నికలకు ముందు, 2023 ఎన్నికలకు ముందు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ భాషలో ఎటువంటి మార్పు లేదు అన్నట్లుగా మనం ఇప్పుడు ఆయన కేటీఆర్ మీద చేసిన ఆరోపణలు విమర్శలు వింటే అర్థమవుతుంది. లాగులో తొండలు విడిచి కొడతా అన్నారు కేటీఆర్ని రేవంత్. ప్లీజ్ ఎస్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బయట ఎంత ఏ ఆడబిడ్డనైనా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని, ఎంత నష్టమని ఉండని, పుట్టింటి ఇజ్జత్ నిలబెట్టడానికనే ప్రయత్నం చేస్తుంది కదా. మీరు అందరు కూడా తెలంగాణ ఆడబిడ్డలే కదా. ఇవాళ ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు పట్టి దొబ్బితీవి నీ సొంత చెల్లెలు. నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటుండే పోని అవలో పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని ఇవన్నీ వేషాలు. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, అంత తలకాయ ఎక్కడ ఉందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాను. ఎస్ అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ భాష అనేది ఇది సభా మర్యాద కాదు, ఇది సీఎం ఒక చాలా పెద్ద పోస్ట్ అనమాట. ఈ విధంగా ఒక సభలో మాట్లాడినట్టు కాదు. ఇంకోటి ఏంటంటే అపోజిషన్కి భారత రాజ్యాంగం ప్రకారం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం అంటారు, జై భీము, జై బాపు, జై సంవిధాన్ అని. దాని ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కే ఎవరికి? అపోజిషన్ పార్టీకి అనమాట. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ గారి భాషలో చక్కటి హాస్యభావం ఉంటుంది, పెద్ద పెద్ద బూతులు ఉపయోగించలే. కానీ రేవంత్ రెడ్డి గారికి అపోజిట్గా ఇప్పుడు మళ్ళా కేటీఆర్ గారు ఉపయోగించిన భాష కూడా సభ్యతగా లేదు. ఆయన కూడా దగుల్బాజీ లాంటి పదాలు ఆయన కూడా ఉపయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేటీఆర్ గారు, వీళ్ళిద్దరూ ఉపయోగించిన భాష మీద చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూస్తూ ఉంటాం ఇది మన సోషల్ మీడియాలో. కానీ కేసీఆర్ గారి భాషని ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలే. ఆయనకున్న ఒక అద్భుతమైన వాగ్దాటి, ఎలక్వెంట్ స్పీచ్, తెలుగు మాండలికాలు ఇవన్నీ ఉపయోగిస్తారు, తెలంగాణ మాండలికాన్ని. కాబట్టి ఆయన భాష మీద ఎవరో అభ్యంతరం చెప్పలే. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ భాష ఇది సభా మర్యాద కాదు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు రాజ్యాంగం ప్రకారం ఈ భాషను ఉపయోగించకూడదు. ఎందుకంటే మన సిటిజన్స్ చాలామంది, కోట్ల మంది పిల్లలు మన వైపు చూస్తూ ఉంటారు. అందువల్ల సీఎం స్పీచ్ అనేది, ప్రతిపక్ష నాయకుడి స్పీచ్ చాలా జాగ్రత్తగా హుందాతనంతో ఉండాల్సిందే. ఇది భారతదేశంలో తప్పకుండా ఉండాల్సిందే. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు హిల్ట్ అని, హైదరాబాద్ సిటీ ఎక్స్పాన్షన్ కోసం ఈ యొక్క పథకాలు, వీటి మీద ఆయన విమర్శ గురిపెట్టారు. ఇప్పుడు సీఎంగా ఈయన ఏం చెప్పాలి? ఈ విమర్శలకు తగ్గ సమాధానాలు చెప్పాలన్నమాట. హిల్ట్ సిటీ హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ, హైదరాబాద్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, హైదరాబాద్ విశ్వనగరం ఆల్రెడీ ఉంది, ఇంకా నేను చర్యలు తీసుకోవాలి. ఈ మూసి ఇవన్నీ ఆయన చెప్పాలి. అగ్రికల్చర్ అవన్నీ పక్కన పెట్టి ఆయన వేరే ట్రెండ్ తీసుకున్నారు. అది పద్ధతి కాదు. రెండోది, పెట్టుబడులకు సంబంధించి కేసీఆర్ గారు పూర్తిగా మాట్లాడారు, ఈ పెట్టుబడులు రాలేదని. ఎంత వచ్చినాయి, ఎంత ఎంఓఈలు రియలైజ్ అయినాయి, పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రభుత్వం చెప్పాలి. ఇలాంటి నిర్మాణాత్మకమైన, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు జరగాలి. కానీ భాషతో బూతులు మాట్లాడి, ఇష్టం వచ్చిన మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడం అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, ఇవి ప్రజలు హర్షించరు. తర్వాత వచ్చే ఎలక్షన్లో కూడా ఏం మాట్లాడాలో చూడాలి. అందువల్ల ఈ రేవంత్ రెడ్డి గారు ఉపయోగించిన ఈ పదాలు, అదేవిధంగా కేటీఆర్ గారు ఉపయోగించిన ఈ పదాలు కాకుండా అక్కడ పక్కన కేసీఆర్ గారు ఉపయోగించిన హాస్యంతో ఒక అద్భుతంగా మాట్లాడండి. ప్రజలకు మీ మెసేజ్ తెలియడమే, మీరు యొక్క అభివృద్ధి చేయడమే. మీరిద్దరూ బాధ్యత ఏంటంటే అభివృద్ధి ఉండాలి. ప్రతిపక్షం అభివృద్ధి ఉందా లేదా క్రిటిసైజ్ చేయాలి, దాని రోల్ అది. కానీ బూతులు కాదు. గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రతిపక్షం కాదు, ప్రజలకు మెప్పించాలి, ఇదిగోండి ఇదని. అంతేగాని ప్రతిపక్షం నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించకూడదు. ప్రతిపక్షం, కాన్స్టిట్యూషన్, జై బాపు, జై సంవిధానం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశంలో ప్రజాస్వామ్యం, అద్భుతమైన సంస్కృతి, అది తెలంగాణ సంస్కృతి, అద్భుతమైన భాష ఉంది. ఇక్కడ కూడా మాండలికాలు ఉన్నాయి. ఏదైనా భాష ఉపయోగించుకో. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, సదరన్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, ఈ హైదరాబాద్లో అయితే సకల భాషలు ఉంటాయి. కాస్మోపాలిటన్, ఏ భాష అయినా ఉపయోగించుకోండి, బూతులు మాత్రం పక్కన పెట్టండి.
రైట్ ఎంజీరావు గారు